నమస్తే సార్. నమస్తే బాబు. సార్, జగన్ గారు బస్ యాత్ర ప్రారంభించారు. తండోపతండాలుగా ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. అనేక వర్గాల ప్రజలు వస్తున్నారు. అవ్వాతాతలు గాని, 40 వాళ్ళ ఏజ్ గాని, ఇంకోటి చాలా మంది వస్తున్నారు. వాళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు. స్టూడెంట్స్ కూడా వచ్చి జగన్ గారిని అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్టూడెంట్స్ కి ఏమైనా ద్రోహం చేశారా జగన్ గారు? స్టూడెంట్ కి ఒకలాగా ద్రోహం చేశారండి. ఆత్మహత్యలు చేసుకోవాలి ఒక్కొక్క స్టూడెంట్. అంతలా ఏం చేశారు సార్ జగన్ గారు? అంతే చెప్తున్నాను. అమ్మ ఒడి గాని అవన్నీ బాగానే ఇస్తున్నారు. ఏ అమ్మోడండి, స్టూడెంట్ అండి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటెక్ చదివాడండి. వాడి చేతిలో 5,000 రూపాయలు ఇస్తే ఎలాగండి? మీరు మెస్కి వెళ్తారు, మెస్కి వెళ్ళి ఒకటి తినడానికేమో 6,000 ఇస్తారండి. 30 రోజులు పనిచేసే వాడికి 5,000 ఏంటండి? రాళ్ళు కొట్టినోడికి సాయంత్రం అయ్యేసరికి 1,000 రూపాయలు ఇస్తారండి. రాళ్ళు మోసే ఆడ మనిషికి 800 రూపాయలు ఇస్తారండి. ఈ సత్యాన్ని గ్రహించొద్దు. సంవత్సరానికి ఒక 2 లక్షలు 3 లక్షల మంది స్టూడెంట్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడుతున్నారండి. వాళ్ళ బతుకులేం కాను. వాళ్ళని గ్రాడ్యుయేషన్ చేయడం కోసం అప్పులు చేసేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ సీట్లకి డబ్బులు పెరిగిపోతున్నాయి కదా. ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వటం లేదు. వాళ్ళకి జాబ్ వస్తేనే అప్పులు తీర్చుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. జాబులకు అవకాశం లేదు, జాబుల కోసం ప్రయత్నం చేయడమే లేదు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన నేరుగా స్టూడెంట్స్ ఖాతాలోనే వేస్తున్నారని వైసీపీ వర్గం ఉంటుంది. అవును, అంత మంచి చేసిన జగనన్నకి స్టూడెంట్స్ ఎందుకని అంత రియాక్షన్ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు నీకు 4 చేపలు ఇచ్చేసి వండుకొని తినమనడం గొప్ప, 4 చేపలు స్వచ్ఛందంగా తను స్వయంకృష్తో సంపాదించడం గొప్ప. సంపాదించరు కదా. నీ వెనక ఎంతో ఒక ట్రాజడీ ఉంటుంది. మీ అమ్మ ఆశ పెట్టుకుంది, మీ నాన్న ఆశ పెట్టుకున్నాడు, మీ మీదేమో 2 లక్షలు అప్పు అయిపోయినాయి. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే కదా అప్పులు తింటే అప్పులు తీరుస్తారు. అయితే ఉన్నదో లేదో తింటారు, అప్పులు తీర్చారు కదా. నేను లేకపోతే ఇల్లు తీయ నా పేరుని రాసి అంటారు. ఇలా రకరకాల ట్రాజడీలు అనిపిస్తున్న చాలా మంది ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు బయటికి రాలేదు. తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు. తర్వాత ఆ కరోనా వంక పెట్టాడు. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేసరికి మొత్తం ఆంధ్రదేశం పాడైపోయిందండి. పంటలు లేవు, తర్వాత ఏంటంటే ఎగుమతులు లేవు, పండిన పంటకేమో గిట్టుబాటు ధర లేదు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ పరిశ్రమలు లేవు. అక్కడ చంద్రబాబు నాయుడు మిలీనియం హబ్ అని ఒక ఐటీ హబ్గా కట్టించాడు. ఎక్కడ మన విశాఖపట్నంలో. అందులో ఒక కంపెనీ తెచ్చాడు. పోనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు కదా. ఆడేమంటాడు, ఏమండి మీరు ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు కోడు గుడ్డు పెట్టాలి, ఆ గుడ్డు తయారవ్వాలి, పైకి రావాలి, అప్పుడు కదా మనకి. ఏమండి గుడ్డు వచ్చినప్పుడు ఉన్న నొప్పి మీకేం తెలుసు అంటాడు అనమాట. అంత పచ్చిగా మాట్లాడొచ్చండి. మరి ఎవరు ఎగుమతులు ఏం చేస్తున్నారండి? మొత్తం ఎరిటైర్ స్టీమ్ అడిగితే మామిడి తాండ్రా, పుచ్చకాయలు, ఇదండి. నువ్వు ఐటీ మినిస్టర్ మధ్యలో మామిడి తాండ్ర ఎందుకు వచ్చింది? ఈ కోడిగుడ్లు వస్తాయి. నువ్వు ఎందుకురా నువ్వు పనిచేస్తున్నావు ఐటీ మినిస్టర్ గాను? జనం విసిగెక్కిపోరండి, వీరందరూ జనం తిరగబడరండి. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి మీద బాగా విసిగిపోయారండి. కడుపు మండిపోయింది. ఎవడైనా నువ్వు రమ్మంటే రావండి, నీ కడుపు మండితే నువ్వు పిలవపోయినా వస్తావు. మొత్తం వాళ్ళ భవిష్యత్తు పోయింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పోయింది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఖజానా పోయింది, ఆంధ్రప్రదేశ్లో కొండని 2 ముక్కలు, గుండెని 2 ముక్కలు చేసినట్టుగా చేశాడు. ప్రభుత్వం తాలూకు ధనం అంతా తాకట్లు పెట్టేశాడు. మద్యం మీదేమో 25,000 కోట్లకేమో అప్పు తెచ్చేశాడు. ఇప్పుడు ఎవరు మద్యాన్ని నిషేధించలేరు. 25,000 కోట్లు తీరాలంటే ఎప్పుడు తీరుతాయి? ఇప్పుడు మరి కోడ్ వచ్చి మీ మద్యం ఫ్రీ అంటే అన్నాను వీలేదు. ఆయన వచ్చినా ఇంకా పెంచవలసిందే కానీ తగ్గించడానికి వీల్లేదు అన్నమాట. కనుక కడుపులు మండిపోయి ఉన్నాయి ఆంధ్ర అంతా. ఏమండి, ఎవరో ఒకసారి జనాలను మోసం చేయొచ్చండి, అన్ని వేళల్లో అందరినీ మోసం చేయలేరు. మనం అందమైన మాటలతో అందరి గొంతు నొక్కినా సరే అంతరాత్మ గొంతు నొక్కలేరు. థ్యాంక్ యూ సార్.